హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. లంబా సింగ్ అనే మూవీ ఓటీటీకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అవైలబుల్ గా ఉంది. సో మూవీ అయితే నాకైతే వర్కౌట్ కాలేదు, అంత ఎక్కలేదు. టైం వేస్ట్ అనిపించింది, చాలా బోరింగ్ అనిపించింది. సింపుల్ గా చెప్తా మూవీ ఎలా ఉంటుంది అంటే, ఒక విలేజ్ ఉంటుంది, లంబా సింగ్ అనే విలేజ్. అండ్ ఆ విలేజ్ లో ఓపెన్ చేయగానే సినిమా కొంతమంది నక్సల్స్ పోలీసులకు లొంగిపోతారు అనమాట. అండ్ అదే ఊరికి మన హీరో ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వచ్చి రాగానే మనోడు హీరోయిన్ చూసి హీరోయిన్ తో డీప్ గా లవ్ లో పడిపోతారు అనమాట. అండ్ ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఊర్లో ఉన్న ఎమ్మెల్యేని ఎవరు బాంబెట్ చంపేస్తారు. అంటే ఆల్రెడీ నక్సల్స్ లొంగిపోయారు కదా, మరి బాంబెట్ చంపింది ఎవరు అనేది స్టోరీ. సో మనోడైతే డీప్ గా లవ్ లో ఉన్నాడు కదా. అండ్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఒక బిగ్ ట్విస్ట్ వస్తుంది. బట్ కాకపోతే అది అంత ట్విస్ట్ లాగా అనిపించదు. అండ్ ఆ తర్వాత మనకి క్రైమ్ స్టోరీ ఏదైతే ఉందో ఈ స్టోరీలో కాకుండా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. ఒక లవ్ స్టోరీలోకి వెళ్ళిపోద్ది. ఆ లవ్ స్టోరీ కూడా అంత వర్కౌట్ అనిపించదు. ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ క్వాలిటీ అయితే అంత లేదు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్ గా అనిపించలేదు, కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. కొన్ని ఆ లవ్ సీన్స్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి చెప్తే అది కూడా కొంచెం కొత్తగా అయితే ఏమనిపించలేదు. ఎండింగ్ వచ్చే వరకు మరి ఆ నక్సల్స్ దళం నుంచి హీరోయిన్ బయటికి తీసుకొచ్చుకున్నాడా లేదా, మరి నక్సల్స్ ని పోలీసులకు పట్టించాడా లేదా, ఇంతకీ ఎమ్మెల్యేని ఎవరు చంపారు ఏంటనేది సో మన హీరో కనిపెట్టాడా లేదా, సాధించాడా లేదా అనేది ఓవరాల్ గా మూవీ అనమాట. సో మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఏ కూడా అంత అయితే ఏం లేవు. ఓవరాల్ గా నాకైతే ఎక్కలేదు మూవీ అయితే, నాకైతే అంత అనిపించలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరు ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది. నాకైతే వర్కౌట్ కాలేదు. సో ఇఫ్ ఒకవేళ చూడాలి అనుకుంటే మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అయితే అవైలబుల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ టైం ఉంటే చూడాలనుకుంటే గో అండ్ వాచ్ ఓటీటీ ప్లాట్ఫామ్. సో ఇదన్నమాట మూవీ రివ్యూ. సో రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై బై, మళ్ళీ కలుద్దాం.